ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. హలో, వెల్కమ్ టు ద ఎపిసోడ్. హలో అబిత గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చెప్పండి, జనరల్గా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో నడుస్తుంది లైక్ వెయిట్ లాస్. లైక్ దాంట్లో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది, కీటో డైట్ అని. సో ఇవన్నీ చూసుకున్నాం కదా. వీటిలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకున్నట్లయితే అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దీన్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే చాలామంది అక్కడెక్కడ చూస్తూ ఉంటారు, లైక్ ఇంటర్నెట్లో చూసి లేకపోతే వేరే వాళ్ళు చెప్పారని అలా ఫాలో అవుతూ ఉంటారు. సో కరెక్ట్ పద్ధతి లైక్ న్యూట్రిషన్ ఫాలో అవుతూ కరెక్ట్ వే ఏంటి అసలు? ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇప్పుడు ఈ మధ్యలో చాలా ట్రెండ్ అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఎవరు చూసినా కానీ వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేస్తున్నారు. ఇట్ విల్ బీ లైక్ చాలా లాంగ్ అవర్స్ వాళ్ళు తినకుండా, లైక్ 8 hours, చాలా లైక్ సమ్ టైమింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఆ అవర్స్ మొత్తం వాళ్ళు తినకుండా గ్యాప్ ఇచ్చేసి మొత్తం ఫాస్టింగ్ చేసేసి దే విల్ బీ ఈటింగ్ అనమాట. అండ్ యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాన్సెప్ట్ అయితే మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి వాళ్ళందరూ ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు తిన్న ఫుడ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూస్తే వాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అయ్యేదన్నమాట. సో ఇట్ వుడ్ వర్క్ ఫర్ దెమ్. అండ్ ఇప్పుడు ఈవెన్ ఇంటర్మీడియట్ లైక్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ సప్లై అవ్వకపోతే ఫస్ట్ చచ్చిపోయి క్యాన్సర్ సెల్స్. సో ఇట్ విల్ హెల్ప్ యాజ్ వెల్. కానీ ఇప్పుడు మన జనరేషన్లో మన ఈటింగ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ ఇవంతా చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇట్లాంటి సినారియోలో చేసినప్పుడు ఇట్ మే గివ్ యూ రిజల్ట్స్. లైక్ టెంపరీగా డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి మీకు, కానీ లాంగ్ రన్లో ఇట్ విల్ కాజ్ లైక్ మెటబాలిక్ డిసీజెస్ అనమాట. లైక్ డయాబెటీస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ వస్తుంటాయి. మెటబాలిక్ డిసార్డర్స్ అన్నీ వస్తుంటాయి లాంగ్ రన్లో. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫ్యాట్ డైట్ కదా. ఇప్పుడు కొంచెం ఒక స్పాన్ వరకు మనం అది చేసేసి మళ్ళీ ఆపేస్తాము. అండ్ మళ్ళీ క్వశ్చన్ అదే నెక్స్ట్ క్వశ్చన్. చాలా మంది కొంత పీరియడ్ వర్క్ చేసేసి ఆపేసి మళ్ళీ లైక్ దే గెయిన్ వెయిట్ అగైన్. సో అది ఏంటి, ఎంతవరకు దాని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయంటారు? అదే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ఫ్యాట్ డైటే. ఒక పీరియడ్ వరకు చేసి ఆపేస్తారు. సో మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ టు ద నార్మల్ రొటీన్ స్టఫ్ అండ్ ఆల్, మళ్ళీ అప్పుడు వెయిట్ గెయిన్ అయిపోతారు ఆటోమేటిక్గా. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. ఇది లూజింగ్ గెయినింగ్ కాకుండా కాన్స్టెంట్గా మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సస్టైనబుల్. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి నాట్ హెల్దీ కాబట్టి బెటర్ నాట్ టు కంటిన్యూ దట్. సో కీటో డైట్ కూడా అని అంటూ ఉంటారు కదా, అసలు ఈ కీటో డైట్ లైక్ ఫ్యాట్ డైట్ అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కీటో డైట్ చేయడం వల్ల అంటే కీటో డైట్ ఇస్ మెయిన్లీ లైక్ ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ చాలా హై ఉంటుంది. హై ఫ్యాట్, హై ప్రోటీన్ దే టేక్, అండ్ దే టేక్ లిటరలీ నో కార్బ్స్ ఆర్ వెరీ లెస్ కార్బ్స్. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక పాయింట్ వరకు మీకు ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతారు. అండ్ అది కాకుండా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ మీరు తీసుకోకపోతే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్కి ప్రోటీన్ స్పేరింగ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మసిల్స్ స్పేర్ అవ్వాలి, ప్రోటీన్ ఉండాలి బాడీలో అంటే మనకి కార్బోహైడ్రేటే హెల్ప్ చేస్తుంది దానికి. వెన్ దే ఆర్ డూయింగ్ దట్ లాంగ్ టర్మ్లో మళ్ళీ వాళ్ళకి అన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. సో కార్బోహైడ్రేట్స్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది కార్బోహైడ్రేట్స్ అక్కర్లేదు, ప్రోటీన్ ఉంటే చాలు, ఫైబర్ ఉంటే చాలు అనుకుంటున్నారు. అండ్ అట్లా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది అంటే అంత ప్రోటీన్, అంత ఫ్యాట్ తీసుకోవడం వల్ల బాడీలో మన కిడ్నీస్ పైన ఎక్కువ లోడ్ పడుతుంది. అంత లోడ్ పడడం వల్ల అవి ఏమవుతుంది అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత కిడ్నీ స్టార్ట్ టు ఫెయిల్ అనమాట. దే విల్ హ్యావ్ టు గో ఆన్ ఫర్ డయాలసిస్ ఆర్ సమ్ అదర్ ప్రొసీజర్స్ ఫర్ కిడ్నీ ఫెయిలింగ్. సో అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ చూసుకున్నట్టయితే. ఓన్లీ ఫర్ టెంపరీ వెయిట్ లాస్ అండ్ ఆల్ మన హెల్త్ కాంప్రమైజ్ అవ్వడం ఇస్ నాట్ సంథింగ్ గుడ్ కదా. సో హెల్దీ వే ఫాలో అవుతూ విచ్ ఈస్ ద బెస్ట్ వే టు లూజ్ వెయిట్ అంటారు? ఓకే, హెల్దీ వే టు లూజ్ వెయిట్ అంటే ఇప్పుడు ఐడియల్గా అంటే 1 weekకి 1 kg వెయిట్ లాస్ ఇస్ వెరీ ఐడియల్. లైక్ 4 kgs పర్ మంత్, 4 to 5 maximum 5 kgs ఇస్ వెరీ హెల్దీ ఐడియల్ వెయిట్ లాస్ అనమాట. అంతకంటే ఎక్కువ మీరు లూజ్ అవుతున్నారు అంటే మీ హెల్త్ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతున్నట్టే అక్కడ. సో మనం అట్లా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే లైక్ ఒక ప్రాపర్ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి. లైక్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి డైట్లో. ఎవ్రీడే సేమ్ టైంకి తినాలి, లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్లో లైక్ 3 food groups అట్లీస్ట్ మనం మీట్ అవ్వాలన్నమాట మన డైట్లో. లైక్ సీరియల్స్ ఉంటాయి, సీరియల్స్ అంటే గ్రెయిన్స్, రైస్, వీట్,
ఓట్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ cereals and millets. Okay. Along with that some pulses like dals, pulses and vegetables, fruits, along with some dairy, egg, అన్నీ మంచిగా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట మన డైట్లో. అవన్నీ తీసుకుంటూ మనం ఎట్లా అంటే ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవద్దు. మనం ఎంత కన్జ్యూమ్ చేయాలి క్యాలరీస్ అంటే మనం లైక్ 45 minutes పర్ డే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. వర్కౌట్ కానీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ ఎనీథింగ్ ఒక 45 minutes వర్కౌట్ చేసి అలాంగ్ విత్ దట్ మనము 4 to 5 ఇప్పుడు సమ్మర్ కాబట్టి 4 to 5 liters, ఐడియల్గా అయితే 3 to 4 liters వాటర్ ఇంటేక్ ఉండాలి. ఇప్పుడు సమ్మర్ డిహైడ్రేషన్ కాబట్టి 4 to 5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకుంటూ అలాంగ్ విత్ దట్ ప్రాపర్ 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని మంచిగా అట్లా ఉన్నప్పుడు అండ్ మనం నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్లో ఫుడ్ తినాలన్నమాట. మనము బర్న్ చేసే క్యాలరీస్ ఎంత ఉంటాయో దానికంటే తక్కువ ఫుడ్ తిన్నప్పుడు వెన్ ద క్యాలరీస్ బర్న్ ఆల్ ద ఫ్యాట్ సెల్స్ అండ్ ఆల్ బర్న్, అట్లా అవ్వడం వల్ల వెయిట్ లాస్ అవుతారు స్లోగా. గ్రాడ్యువల్ కాన్స్టెంట్ వెయిట్ లాస్ అది, అండ్ అది సస్టైనబుల్ కూడా ఉంటుంది కాబట్టి యూ నాట్ టెన్ టు గెయిన్ వెయిట్. ఇప్పుడు ఒక 1 month చేసి ఆపేసి మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోయి మళ్ళీ గెయిన్ అయిపోతున్నాము, అట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. లైఫ్ లాంగ్ మీరు అది కంటిన్యూ చేసుకుంటే వెళ్తే యూ కెన్ హ్యాపీలీ బీ ఇన్ హెల్దీ డయట్ యాజ్ వెల్ as నైస్ స్కిన్, నైస్ హెయిర్, ఎవ్రీథింగ్. సో ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ఎక్కువ చేస్తే మంచిది అంటారు? అంటే కొంతమంది చిన్నపిల్లలు టీనేజర్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, సో లైక్ ఏ గ్రూప్ వాళ్ళు చేస్తే మంచిది అంటారు? బేసికలీ మనకి గ్రోయింగ్ ఇయర్స్ అనమాట, స్కూల్ అయిపోయిన వరకు గ్రోయింగ్ ఇయర్సే. సో అప్పుడు మనకి వెయిట్ లాస్ అవంతా ఎక్కువ అవసరం లేదు. Unless until you reach age of 18 years, you don't need to do all this weight loss and all. So after the age of 18 years, if you are very obese or overweight అయిపోతున్నారు, weight conscious అయిపోతున్నారు అంటే అప్పుడు మీరు వెయిట్ లాస్ కానీ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.